ఈ నెల ప్రారంభంలో చిత్తూరు జిల్లా పుల్చల మండల పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో తిష్ట వేసి సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడుల వేటను కొనసాగించిన ఏనుగుల గుంపు ఈ నెల చివరి దశలో కల్లూరు ఘాటు రోడ్డు నుండి జాతీయ రహదారిని దాటి సదుం మండలంలోకి ప్రవేశించి దాదాపు 5 రోజులు కావస్తున్న తరుణంలో మళ్ళీ అవి పుల్చల మండలంలో ప్రత్యక్షమయ్యాయా అంటే అవుననే అంటున్నారు పుల్చల మండలం చల్లవారిపల్లి చెందిన రైతులు. అవి శుక్రవారం రాత్రి చల్లవారిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న దామోదర్ నాయుడు వ్యవసాయ క్షేత్రానికి వచ్చి తిరిగి పంట పొలాల మీదుగా గోగులమ్మ వంక వైపు ఉన్న అటవీ ప్రాంతం వైపు వెళ్ళినట్లు వారు పేర్కొంటున్నారు. దీంతో అవి మళ్ళీ పుల్చల మండలంలోకి వచ్చి ఎప్పుడు ఏ వేళల్లో పంట పొలాలపై దాడులు చేస్తాయో అన్న ఆందోళన రైతుల్లో నెలకొని ఉంది. సంబంధిత శాఖ అధికారులు వీటిని ఒక కంట కనబడుతూ దూర ప్రాంతాలకు తరిమేసేందుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు. లేదంటే అవి మళ్ళీ పుల్చల మండలంలోకి ప్రవేశించి శని ఆదివారాల్లో పంటలపై దాడులు చేసే అవకాశం ఉందని వారు వాపోతున్నారు.